श्री गणेश देवा देवा श्री गणेश देवा देवा श्री गणेश देवा देवा ओ देवा 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 श्री गणेश देवा देवा श्री गणेश देवा देवा श्री गणेश देवा देवा ओ देवा देवा ఆకాశమంతా పందిళ్ళు వేసి భూలోకమంతా సందళ్ళు చేసి దండాలు పెట్టి మండపాల సామిని నిలిపేమంట అందాల సామికి తొలి పూజలెన్నో చేసేమంట దండాలు పెట్టి మండపాల సామిని నిలిపేమంట అందాల సామికి తొలి పూజలెన్నో చేసేమంట ఊరువాడ పండగేనంట సంబారాలే గణపతి వచ్చినాడంట ఊరువాడ పండగేనంట సంబరాలే గణపతి వచ్చినాడంట గణపతి బప్ప మోరియా మాతా లడ్డు చోరియా వెల్కమ్ టు PM7. ఇప్పుడు మనం ఉన్నాము మహానగరంలోనే ప్రముఖమైనటువంటి ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి దగ్గర. ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి దగ్గర భక్తుల కోలాహలం చూడొచ్చు. చాలా మంది, లక్షలాది మంది వస్తున్నారు పొద్దున్న నుంచి. గత 3 రోజులుగా లక్షలాది మంది దర్శనాలు చేసుకున్నట్లు ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇక్కడ వైద్య బృందం పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 ఓపీలు చూసినట్లుగా చెప్తున్నారు. అంటే GHMC వాళ్ళు చాలా యాక్టివ్ గా సో వాళ్ళ సౌకర్యార్థం వైద్య సేవలు అందిస్తున్నారు GHMC. అలాగే ఇక్కడ ఉచిత నీరు ఫెసిలిటీ, అలాగే 108 ఫెసిలిటీ ఇవన్నీ ఉన్నాయి. రక్షణ భద్రతా దళం కూడా చాలా బందోబస్తుగా జరుగుతోంది. బార్ గేట్లు ఇవన్నీ పెట్టేసి స్పోర్ట్స్ వాళ్ళు, NCC వాళ్ళు వీళ్ళందరూ ఇంక్లూడ్ అయి ఉన్నారు. గణేష ఉత్సవాలు, నవరాత్రులు అనేది హైదరాబాద్ లో ఎంత బాగా చేసుకుంటారు అనేది మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా అది ఖైరతాబాద్ లో ఇంకా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. నా పేరు మహేష్ అండి. మహేష్ ఎక్కడి నుంచి వస్తున్నారు? కవాడి నుంచి వస్తున్నాం. కవాడి కూడా ఎలా ఉందండి? చాలా 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 బాగా జరిగింది. దర్శనం చాలా బాగా జరిగింది. చాలా మంచిగా అనిపించింది. పోలీసు వాళ్ళు కూడా మొత్తం డిపార్ట్మెంట్ వల్ల అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. అంత బాగుందండి. నా పేరు చీకోటి శశికళ, నిజాంపేట నుండి వచ్చాను. ఓకే, నిజాంపేట నుంచి సేవ కోసం వచ్చారా మేడం? లేదు, మేము దర్శనానికి వచ్చాము. యాక్చువల్ గా ప్రతిసారి మేము వినాయకుడి దర్శనానికి కంపల్సరీ వస్తాము. నేను ఈసారి వాసవి మాత విగ్రహం పెట్టారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను IVF ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ వైశ్య ప్రెసిడెంట్, వాసవి వనితా క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఉమెన్ రైట్స్ మెంబర్ అన్ని ఉన్నా కూడా మేము మళ్ళీ మాకు రేణు గారు స్పెషల్ గా ఆరతి ఇచ్చి మంచి చాలా దర్శనం బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మా కులదైవం వాసవి మాతను ఈసారి ప్రతిష్ఠించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాసవి అనగానే సేవలు చేయడమే, ఖర్చు పెట్టడమే గాని ప్రతిదానికి వెనుకనే ఉంటారు. ఈసారి స్వామివారి పక్కన ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే, ఎలా అనిపిస్తుందండి మీకు? దర్శనం బాగుంది. ఇక్కడ ఏర్పాట్లని ఎలా అనిపిస్తుంది? కూడా చాలా బాగున్నాయి. సో పోలీస్ భద్రతా కూడా చాలా ఉన్నారు. మేము ఇక్కడ ఎవరి ప్రతి వారు కూడా డిసిప్లిన్ పాటిస్తున్నారు. వాటర్ ఫెసిలిటీస్ అన్ని దర్శనంలో కానీ ఏ ఇబ్బంది లేదు. చాలా బాగుంది. సో ఎవరైనా కొంచెం సిక్ అయినప్పటికీ స్పెషల్ చూడడానికి డాక్టర్స్ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై వాసవి, జై వాసవి, జై వాసవి. భద్రపదాన చవితి రోజున కొలువు తీరితివి పార్వతి తనయ పరమదయాళు
మమ్ముల కాజితివి. ఏర్పాట్లు అంటే పేషెంట్లు ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, ఏమైతుంది? మామూలుగా జనరల్ గా బాడీ పెయిన్స్, ఫీవర్, కాఫ్, ఇప్పుడు అన్ని సీజనల్ డిసీజెస్ కదా, చాలా మందికి మోషన్స్, వామిటింగ్స్ అనేసి వస్తున్నారు. మరి ఎండలకు ఉండలేక కూడా ఇప్పటికే ఒక అమ్మాయి కళ్ళు తిరిగి చూసాము, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది అనమాట. సో క్లౌడ్ వల్ల అంటారా? క్లౌడ్ క్లౌడీ కాదు, ఓకే, వాళ్ళు ఏం తినకుండా వస్తున్నారు కదా, మార్నింగ్ ఏమి తినకుండా వస్తున్నారు కాబట్టి సడన్ గా అట్లా వచ్చేస్తున్నారు. సో ముందు జాగ్రత్తగా కొంచెం వాళ్ళు కూడా ఇంట్లో తీసుకొని, ఎందుకంటే ఇంత పెద్ద హ్యూజ్ క్రౌడ్ కదా, ఆ క్రౌడ్ లోకి వచ్చే ముందు జాగ్రత్తలు పడుతూ రావాలి. సో ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు? అట్లీస్ట్ మార్నింగ్ ఇప్పుడు బీపీ పేషెంట్స్ ఉన్నారు, బీపీ టాబ్లెట్ వేసుకోవాలి. షుగర్ పేషెంట్స్ ఉన్నారు, షుగర్ టాబ్లెట్స్ వేసుకోవాలి. థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు టాబ్లెట్ మార్నింగ్ వేసేసుకొని వస్తే ఇక్కడ అవస్థ పడరు. అండ్ దే షుడ్ క్యారీ అ బాటిల్. ఎప్పుడు కూడా చెప్పలేం కదా, ఇక్కడ అవైలబిలిటీ ఉంది, బట్ స్టిల్ వి డోంట్ నో. బయట నుంచి ఎక్కడో బయట ఫుడ్ తీసుకోకుండా వచ్చిన పని ఏదో చూసుకొని వెళ్ళిపోవాలి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు చాలా మట్టికి అర్లీగా కానీ చూసుకొని రావాలి అని, ఎందుకంటే చాలా తొక్కిసలాట ఎక్కువ అవుతుంది, చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా. అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ స్మూత్లీ, బానే ఉంది. మేము కూడా చూస్తున్నాం, అంటే మరీ చాలా అనిపించట్లేదు. మార్నింగ్ నుంచి అవుతుంది, సిన్స్ మార్నింగ్ 9 o'clock we are here. సో మార్నింగ్ నుంచి బాగానే క్రౌడ్ ఉంది. ఇట్ ఇస్ ఓన్లీ థర్డ్ డే. ఎంత మంది వచ్చారు, ఎంత మంది వచ్చి ఉంటారండి? 200 వరకు వచ్చి ఉంటారు మార్నింగ్. 200 ఓపీ ఈజీగా వస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళేనా కమింగ్ పీపుల్ ఆల్వే అన్ని దగ్గర నుంచి వస్తారు కదా. ఖైరతాబాద్ గణేష్ అంటే ఇట్స్ ఫేమస్. ఒక ఏరియా వాళ్ళు అంటూ ఏమీ ఉండవు, దే విల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ చూడడానికి. సో ఎవ్రీ ఇయర్ ఉత్సాహంగా వస్తారు, చూసుకుంటారు. ఓన్లీ థింగ్ మార్నింగ్ నుంచి బాగానే ఉంటుంది వెదర్. ఇప్పుడే కొంచెం చినుకులు పడి వర్షం పడి మేము అటున్న వాళ్ళం ఇటు వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎండ వస్తుంది, మళ్ళీ ఎండగా ఉంది మరి. అదర్వైజ్ ఇట్స్ ఓకే. గణేష్ ఎలా అనిపిస్తున్నారు? చాలా బాగుంది యాక్చువల్ గా, చూడండి మీరు కూడా. చూసాను. ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ వెరీ గుడ్. ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం జాగ్రత్తలతో వాళ్ళ పరిధిలో ఉంటూ అందరూ స్మూత్ గా వెళ్తే ఏమి ఇబ్బంది ఉండదు. తొక్కిసలాట, తోపులాట ఇలాంటివి చేసుకొని అన్నెసెసరీగా ఇంజురీస్ చేసుకుంటే ఇబ్బంది. మాది ఉంది ఫస్ట్ ఎయిడ్ ఆల్సో వీఆర్ గివింగ్. అంబులెన్స్ ఉంది 108 అక్కడే పక్కన. అంబులెన్స్ ఇస్ దేర్. దేర్ ఇస్ ఎనీ ఎమర్జెన్సీ వి విల్ షిఫ్ట్ హిమ్ టు ద ప్రైమరీ హెల్త్ సెంటర్స్. అక్కడ షిఫ్ట్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ ప్రైమరీగా మనం ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడము, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడము, సిమ్టమాటిక్ గా ఎనీ పెయిన్స్, బాడీ పెయిన్స్, ఫీవర్, కోల్డ్, కాఫ్, ఎనీ మోషన్స్ అట్లాంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తాగిచ్చేస్తాం. అదర్వైజ్ దే విల్ హ్యావ్ టు. థ్యాంక్ యూ. మేము సేవకులం అండి. మేము ఇక్కడ 5 years నుంచి చేస్తున్నాము. మేము త్రూ వీణ మాధురి మరియు రాజ్ కుమార్ గారి ద్వారా వచ్చామండి ఇక్కడికి. లాస్ట్ 15 days నుంచి తిరుగుతా ఉన్నాము. ఐడి కార్డ్స్ వాటికి వీటికి అన్ని ఇది వచ్చామన్నమాట. ఇక్కడ వాళ్ళని కన్సల్ట్ చేసి 5 years నుంచి మేము ఇక్కడ సేవ చేస్తున్నాం. అందరూ ఒకటే డ్రెస్ ఉండేసరికి నాకు కొంచెం ఇంట్రెస్టెడ్ వచ్చింది. ఇదంతా మాది సేవా డ్రెస్ అండి. ఎందుకంటే కొంచెం ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడానికి ప్రాబ్లం అయింది. అందుకని వీణ మాధురి గారు సేవా డ్రెస్ వేసుకొస్తే ఎవరిని ఆపరు, మీరు సేవా డ్రెస్ వేసుకొని రండి అని చెప్పారు. ఐడి కార్డ్స్ ఉంటే మేము ఒకసారి బ్లూ అని, ఒకసారి గ్రీన్ అని అలా శారీస్ కట్టుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈసారి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయకపోవడం వల్ల ఇలా సేవా డ్రెస్ వేసుకొని వచ్చాము. యాక్చువల్ గా మేము టెంపుల్స్ కి మాత్రమే సేవా డ్రెస్ వేస్తాం. ఇట్లా గ్రౌండ్స్ లో ఉన్నవి వాటికి వీటికి సేవా డ్రెస్ యూజ్ చెయ్యము. ఏదన్నా ఒక డ్రెస్ కోడ్ అనుకుని వస్తాం అనమాట. సో ఇది ఫస్ట్ టైం వినాయకుడి దగ్గరికి సేవా డ్రెస్ లో రావటం. వినాయకుడు మొదటి ఆది పురుషుడు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము, అది విశేషం. నేను గుంటూరు నుంచి వచ్చాను. నా పేరు లలితాంబిక. మీరు కూడా 5 years నుంచి వస్తున్నారా? లేదమ్మా, ఇది ఈసారే రావడం, ఇదే మొదటిసారి. చాలా మేము మాది శ్రీ సద్గురు సేవా సమితి. నేను ఇక్కడ 5 years నుంచి చేస్తున్నానండి. నా పేరు నాగమణి, పొడుపుల్లో ఉంటుంది. మీరే వీళ్ళందరినీ గ్యాదర్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అవునండి, నేనే కదా. మాదొక గ్రూప్ ఉంటది. వీణమాదేవి గారి సేవకులు కావాలి అని అడగంగానే నేను గ్రూప్ లో పెడితే రెస్పాండ్ అయిన వాళ్ళు తీసుకొని వస్తారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు రెస్పాండ్ అవుతారు గ్రూప్ లో. నేను వస్తాను. సో మీ సేవా సమితి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నాది సేవా సమితి వచ్చేసి 5 years నుంచి స్టార్ట్. అది 5 years నుంచి. సో ఈ 5 years నుంచి చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్ గా.
ఇందాక ఒక భక్తురాలన్నమాట వచ్చింది, మాకు కూడా 10 మెంబర్స్ ఉన్నాము, ఎవరిని సంప్రదించాలంటే వారి పేరే చెప్పాను, చూపించాను అనమాట. మీ దగ్గరకు వచ్చే ఉంటుంది. అలాగా ఒకళ్ళొకళ్ళు తెలుసుకొని రావడం. మార్నింగ్ ఏ టైం నుంచి వస్తారమ్మా? అది మార్నింగ్ 9 to 10 మధ్యలో రమ్మన్నారు. ఈవినింగ్ 4 వరకు ఉంటామండి. ఓకే, 4 వరకు ఉండేసి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఫుడ్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే మార్నింగ్ మేము 9:30కి వచ్చినప్పుడే టిఫిన్ రెడీగా ఉంటది. టిఫిన్ తింటాము, తర్వాత టీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. టీ ఉంటది, తర్వాత లంచ్ ఉంటది, తర్వాత స్నాక్స్ ఉంటాయి, తర్వాత టీ ఉంటది. 4 లోపల ఇది మెన్యూ మాది. 4 తర్వాత ఏముంటాయో మాకు తెలియదు. 4 తర్వాత మీరు వెళ్ళిపోతారు కదా, టీ తాగేసి బయలుదేరి వెళ్ళిపోతాం. కమిటీ మెంబర్స్ అందరూ మమ్మల్ని మంచిగా ఆనందిస్తారు, చాలా బాగా చూసుకుంటారు. చైర్మన్ గారు కానీ అందరూ మొత్తం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ సేవ చేయడం అనేది చాలా ఆనందంగా మంచిగా కనిపిస్తారు. చెప్పాలంటే చాలా ఇంట్రెస్టెడ్ గా వస్తున్నారు, చూసుకున్నారు మమ్మల్ని అందరు సేవల్ని మంచిగా చూసుకున్నారు. మాకు ఇంట్రెస్ట్ బాగా కలిగింది. వర్షమైనా వచ్చేసాం. 3 days దాకా బయటకు వెళ్ళొద్దన్నా కూడా నేను ఎంత వర్షం రావాలని వచ్చేసాం. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? మియాపూర్ దగ్గర. మియాపూర్ నుంచి వస్తుంది. నేను సంగారెడ్డి నుంచి వస్తున్నాం అండి. మేము మా అమ్మాయి ఇక్కడ ఉండాలి లింగంపల్లిలో వచ్చి ఈ సేవకాన్ని వస్తున్నాను. ఫోన్ చేస్తారు పలానా రోజు అని, అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వస్తాను. నమస్తే అండి, ప్రత్యూష్మ అండి, మియాపూర్ నుంచి అండి. సేమ్ ఇద్దరు మియాపూర్ నుంచి వస్తున్నారు. మేము వాళ్ళ తరపునే వచ్చాము. చాలా బాగా చేస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం రావడం చెప్తారండి. మేము ఆ టయానికి వస్తాము. గణేష్ మహారాజ్ కి